హరిచూపు వాళ్ళే తీసుకెళ్ళిందా వాళ్ళైతే చూడండి సాయి ఇటు చూడు ఇదిగోటే जय श्री राम జై శ్రీరామ్ जय श्री राम జై శ్రీరామ్ जय हनुमान జై హనుమాన్ ओम नमः शिवाय ఓం నమః శివాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 రక్షక గోవింద 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 ओम नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण शिष्यते वीर सर्व पापहरं शिवं घृतक्षीरप्रदा गावो घृतयोन्यो घृतोद्भवाः घृतनद्यो घृतावर्तास्थामे सन्तु सदा गृहे घृतं मे हृदये नित्यं घृतं नाभ्यां प्रतिष्ठितं घृतं सर्वेषु गात्रेषु घृतं मे मनसि स्थितं गावो मम घृतो नित्यं गावः पृष्ठत एव पाहि माम् ओम श्रीकृष्णाय नमः सत्यमेव जयते धर्ममेव जयते असतो मा सत्कमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतंगमय ओम शांति 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 जय श्री राम जय श्री राम जय हनुमान మానవాహి గుంషేంద్రాయ దూడ గోడ చక్కగా పెట్టండి దాన్ని అది అలవాటు ఇంకా అలవాటు కాలేదు పాలు చిన్న ప్లేట్ తీసుకోండి హోమానికి హారతి ఇవ్వాలి గురుగారు పూలదండ కూడా వేయించి
చక్కగా పైన కొమ్మలు నువ్వే చేయండి. ఏమన్నా రాయ్. ఏమన్నా సార్ దా, కర్పూరం ముట్టించుకున్నాయా? మానవుడి గురించి వేదాంత అది నడుము మీద అది చీర పెట్టగలిగి ఓకే చక్కగా పట్టుకొని హారతి ఇవ్వండి. గోమాత ముందుకే నిదానంగా దూరంగా గోవింద గోవింద పదండమ్మ లోపలికి శ్రీ గోవింద గోవింద శ్రీ మహావిష్ణురాజ్ఞయా శ్రోత్తవాస్యాద్య బ్రహ్మణః ద్వితీయప్రార్థే స్వయనవరాహ కల్పే పాదే భరతఖండే మేనోహ దక్షిణ దిగ్భాగే శ్రీరంగా ఉత్తరప్రదేశే కృష్ణాభయ చక్కగా పట్టుకోవాలి. స్వామి దేవతానుగ్రహ ప్రసాద ఫలసిద్ధ్యర్థం హిరణ్యవర్ణ శుచయ పావకాః లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధ్యర్థం స్ఫుర్త్యర్థం సాంచర్థం గోమాత దేవతానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శేష వెంకటేశ్వర స్వామి పూజాంచ కరిష్యే. ఓం శ్రీ స్వామి దేవతాభ్యో నమః. హిరణ్యవర్ణ శుచయ పావకాః స్వామి మీద స్వామి దేవతానుగ్రహ ప్రసాద ఫలసిద్ధ్యర్థం శుచయ పావకాః యా సుజాత కశ్యపో యాస్మింద్రః అగ్నిర్గర్భం దదరే విరూప స్థాన ఆపశ్యద్వశ్యో నాదదం దోసమే నమః చిత్తశామస్య తాపస్య తానో వాపస్మృజం మే సర్వాగమగ్నేగోరపుషుదో భువే వామయవర్చోబలమో దోనిదత్తాం నిరదస్యం ప్రయతి రహావనగదా హజే తస్మాదా పవనస్తనవగామధ్వజందమాన అవే వరద ఓహికం ఆచారకరకం ద్వారా సప్త సుషేమాన దేశే కొమ్మకాయ కొట్టించాలి. ఆ కొమ్మకాయ తీసుకోవాలి. అమ్మ కొబ్బరికాయ నిందాక టీచర్ గారు నిదానంగా కొట్టి నేను దండ బస్సే నిదానంగా మానవాళి గుంషేం జాతవేదోగా విశ్వం పురుషం జగదో అభిప్రదజ్ఞ అగహి శ్రియామ పరిపాతయ సామ్రాజ్యం చ విరాజం చ అభిశ్రే వ్యాసనో గృహే లక్ష్మీరాష్ట్రస్వయామ ఘేతయ మాసగం సృజామసి. ఓం శ్రీ స్వామి దేవతాభ్యో నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భృగో దేవస్య ధీమహి. ఓం ప్రాణాయ స్వాహా మానాయ స్వాహా వ్యానాయ స్వాహా ఉదానాయ స్వాహా సమానాయ స్వాహా బ్రహ్మణే స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాభూషణం సమర్పయామి. పాదప్రక్షాళనం ముఖవాసనం సమర్పయామి. హారతి. ఓం శ్రీ గోవింద కొండలవాడ కర్పూరమంగళ నీరాజన దీపం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. హిరణ్యవర్ణశ్చయః పావకాః యా సుజాత కశ్యపో యాస్మింద్రః అగ్నిః గర్భం దదరే విరూపాస్తానః షడ్గోష్యో నాదం దోసమే నమః చక్షుషావస్య శివయ తనవోపస్మృజం మే సర్వాగోగ్నేగోరపుషదోహువేవో మయవర్చోబలమో జోనిదత్తా. ఓం శ్రీ స్వామి దేవతాభ్యో నమః. వేదోక్త సహస్రోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. చిత్రమాచాపయామి చామరగిర్విచయామి తర్పణం దర్శయామి. ఆందోళితాది సమస్త శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. ఓం శ్రీ స్వామి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ధనక వస్తు వాహన సిద్ధిరస్తు. హిరణ్యవర్ణ శుచయః పావకాః యా సుజాతః కశ్యపో యాస్మింద్రః అగ్నిర్గర్భం స్వామి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. హిరణ్యవర్ణ శుచయః పావకాః యా సుజాతః కశ్యపో యాస్మింద్రః
అమ్మ చక్కగా సార్ని చక్కగా జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గోపూజ కార్యక్రమానికి వచ్చాం. ఈ గోపూజ అనేది గోపూజ భూపూజ ఈ రెండు అనేది ఎంతో గొప్పది. వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ నుంచి ఎంతో కష్టపడి చేస్తున్నారండి. అసలుకి మనకి గోమాత అనేది ఈ భారతదేశంలోనే 50,000 గోమాతలు గోశాలలు పెట్టాలని చెప్పి ఎంతో చేస్తున్నాం. 50 లక్షల గోవులు పెట్టాలని అని భారతదేశంలో మోడీ గారు పిలిపించారు. అదే సైమల్టేనియస్గా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో ఇంట్రెస్ట్గా ఈ గో పూజ కానీ గోమాతలు కానీ గోశాలలు కానీ అంటే ఎంతో ఇష్టం. ఆయన ఎంతో ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పి ఎంతోమందికి చెప్పారు. దాంట్లో వీళ్ళందరూ కలిసి ఒక టీముగా ఏర్పడి దీన్ని చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం అనేది ప్రతి ఒక్కళ్ళు చేయటం వల్ల ఈ దాంట్లో ఈ భారతదేశంలోనే శ్రీమూర్తులకి ఏదో వ్యాపారంగా ఏదో బిజినెస్గా వాళ్ళకి ఒకంతు ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడు గోపూజ అనేది ఆ మనిషిలో ఉందంటే ఆ మనిషి తొందరపడి ఏ తప్పు చేయరండి. అది మెయిన్ మనకి ఈ అడ్వాంటేజ్. ఎప్పుడు గోవును నమ్మిన వ్యక్తి ఈ రోజు దాకా చెడిపోయిన వ్యక్తి ఉండరు. గో అనేది ఎప్పుడు తాగి మనకి భగవంతుడు ఇచ్చే వరం అన్నది. అది మనం లేచిన దగ్గర నుంచి పనుకునేదాకా పసిపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా పాలు తాగకుండా ఎవరు ఉండరు, పెరుగు తినకుండా ఎవరు ఉండరు. ఈ రెండు ఎప్పుడు మన దేశంలో మన అందరికీ కుల మతాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఉంటారండి. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు నమ్ముతారు. ఆయన ఆశయం కూడా ఈ ఎప్పుడు భారతదేశంలో 50,000 గోశాలలు పెట్టాలని 50 లక్షలు గోవులు పెట్టాలని చెప్పి ఈ స్త్రీమూర్తులు అందరికీ 50 లక్షల మందికి ఉపాధి కల్పించాలని చెప్పి ఈ అన్నిటికీ మనకు ఉపయోగపడింది. కాబట్టి ఎప్పుడు గోవుని మనందరం ప్రతి ఒక్కళ్ళు మన ధర్మంగా మన చేతన దీనికి చేతన మనకు శక్తివంతుగా అందరూ సహాయం చేస్తే ఉపయోగం ఉంటుందండి. ఎప్పుడు గోవు అనేది పెద్దలు కూడా చెబుతుంటారు. అదే గోవు పంచకం గోవు మూత్రం ఎన్ని ప్రతి ఒక్కరి గోవు పేడ అది పూర్వీకుల దగ్గర నుంచి మన ఇల్లు అలగటం కానీ చేయటం కానీ దానివల్ల మనకు ఎంతో ఏది పురుగు పుట్ట రాకుండా రోగాలు రాకుండా ఎన్ని ఉంటాయి. కాబట్టి గోవు అనేది అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం. కాబట్టి ఈ ఆచారాన్ని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గౌరవిస్తూ ఉంటారు. ఆ గౌరవంతో మా అందరికీ అదే రకంగా సూచన వచ్చిన ప్రకారంగా ఈరోజు మేము అందరం కలిసి మా ఉన్న జన సైనికులు వీర మహిళలు మేము అందరం కలిసి రియాజ్ గారు రాలేకపోయారు చిన్న పని కారణం వల్ల. అతను కూడా మేము అందరం ఏంటంటే ఎప్పుడు అనుకుంటా ఉంటాం ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు. మేడం గారు సార్ వీళ్ళందరూ ఏంటంటే దీనివల్ల లక్ష్మి గారు వీళ్ళందరూ ఎట్లున్నారంటే ఒక ఆశయంగా తీసుకొని దీన్ని ముందుకు తీసుకొని వస్తున్నారు. ఈరోజు గుడిపాటు దాంట్లో చేస్తున్న ఈ కార్యక్రమం చూస్తున్న చాలా ఆనందంగా ఉంది. ఎంతో కష్టపడి ప్రతి ఒక్కళ్ళు స్వామి చాలా చక్కగా అంజిబాబు గారు అలాగే మనం చెప్పకల్లా ఆయన మంత్రాలు చదువుతున్న స్వామి అని అంటున్నాను తప్ప ఆయన పూజారిగా అనుకుంటున్నాను తప్ప ఆయన అంజిబాబు గారిని అనుకోవటం లేదు. అంత చక్కగా వేద మంత్రాలు చదువుతున్నాడు అంటే ఆయన ఎంత ఇంట్రెస్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. దీని మీద అంజిబాబు అనేది నెక్స్ట్ మేడం గారు అనేది ప్రతి ఒక్కళ్ళు పెద్దలు అందరూ ఉన్నారు. అందరూ సారు ఈరోజు దీన్ని పూనుకొని ఈ గ్రామంలో ఇంత దానికి మా శ్రద్ధగా ఆయన స్థలం ఇచ్చేసి ఇవన్నీ చేస్తున్నారు. దీనికి ముందు నిలబడి దాని కార్యక్రమం చేపిస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. గోవును పూజించాలి, స్త్రీలను పూజించాలి, భూమాతను పూజించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. బాగా జరిగింది. అందరు పెద్దలందరి సహకారంతో పూజ మంచిగా జరిగింది. ఇక్కడ అంతా ఈ ప్రదేశం అంతా దేవభూమిగా మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, ఈ గోశాల అందరికీ భక్తులందరూ ఇక్కడ చాలామంది వస్తున్నారు. గత 8-9 సంవత్సరాలుగా ఎవరికైనా ప్రశాంతతమైన ప్లేసు అంటే ఒక స్వర్గం లాంటి ప్లేస్ అనేది ఇక్కడ అందరూ అనుకునేది. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ అదే ఫీల్ అవుతున్నారు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా మామయ్య తీసుకొచ్చినప్పుడు నన్ను ఒక చాలా మంచి ప్లేస్ అనిపించింది. ఈ మంచి ప్లేస్ని అందరూ వచ్చి మంచిగా స్వేద తీరటం కానీ ఎక్కడైనా కొంచెం మనం ప్రశాంతత కోరుకున్నప్పుడు ఎవరు జనాలు లేని ప్రదేశంలోకి వెళ్ళాలనుకుంటాం. కానీ ఇక్కడ గోవులు ఆంజనేయ స్వామి అందరికీ మంచి ధైర్యం ఇచ్చి అందరినీ ముందుకు నడిపిస్తున్నారు.
నాకు ఈ అవకాశాన్ని కల్పించిన అంజుబాబు అన్నకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీరామ్ జై హనుమాన్. ఓం శ్రీకృష్ణాయ నమః. గోవుల గురించి మన రవిశంకర్ అన్నయ్య చెప్పిన తర్వాత అంత అద్భుతంగా చెప్పారు. ఒకటే తెలియజేస్తున్నా ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడే గోవుల్ని కాచాడు, పరిపాలించాడంటే అంతకంటే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. అందరికి కూడా ఆ కృష్ణ పరమాత్మ గోవుల నుంచి ఉన్న అనురక్తి ఆ ఒక్కటే మనకి ఉదాహరణ. జై శ్రీరామ్ జై హనుమాన్. జై హనుమాన్. కానీ ఇది అనివార్య కారణాల వల్ల ఆంజనేయ స్వామి గుడికి మార్పు చెందడం అనేది ఎవరు వచ్చి గుడి కడతామన్నారు, స్థలం ఇచ్చాము, వాళ్ళు శంకుస్థాపనకి కట్టలేకుండా వెళ్ళిపోవడం, తర్వాత నా మిత్రుడు ఆంజనేయులు రావటం, ఈ ఆంజనేయులు ద్వారా ఇంత విస్తరణ జరగటం అనేది నాకు నా ఆత్మ అంత హెల్ప్ చేసి ఇక్కడ దాకా నడిపించినటువంటి నా ఆత్మ. అందుకని ఇది సర్వజీవులకి ఇది ఒక మహాదేవభూమి. జై శ్రీరామ్ జై హనుమాన్. దాంతో కూడా ఇక్కడ గోశాల, ఇక్కడ యూపీలో వర్క్ చేస్తామని ఇప్పుడు చెప్పారు ఆంజనేయులు గారు. యూపీలో వర్క్ చేస్తున్నప్పుడు కూడా భారతదేశం, భారతీయుల యొక్క సంస్కృతి, మన గో ఆధారిత ఉత్పాదకాలు వ్యవసాయ క్షేత్రాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈరోజు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల ఈ దేశంలో భారతీయులందరికీ రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయ